హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 15 క్వశ్చన్స్ చూద్దాము. సో రీసెంట్ ట్రెండ్స్గా మనకి స్పోర్ట్స్ నుంచి కానీ, పద్మ అవార్డ్స్ నుంచి కానీ, అలాగే నేషనల్ ఫిలిం అవార్డ్స్, బ్యాంకింగ్, ఎకానమీ, అలాగే పాలిటీ, ఫైనాన్స్, వీటి మీద మనకి కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఈ టాపిక్స్ కవర్ చేస్తూ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 15 క్వశ్చన్స్ని మనం చూద్దాము. సో ఈ వీడియో మనకి కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 ఇది. సో పార్ట్ 1లో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అలాగే ఆర్ఆర్బి కానీ, గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలోనూ కరెంట్ అఫైర్స్కి ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్లో అడిగేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని మనము ఈ వీడియోలో చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్స్? ఖేలో ఇండియా యువజన క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఇది ప్రశ్న. సో దీనికి మనకు ఆప్షన్స్ చూస్తే బీహార్, ఢిల్లీ, బీహార్ అండ్ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీహార్ అండ్ ఢిల్లీ. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని బీహార్ మరియు ఢిల్లీ రెండు రాష్ట్రాలలో నిర్వహించారు. సో బీహార్లో అన్ని క్రీడలు నిర్వహిస్తే ఢిల్లీలో షూటింగ్, అలాగే జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, ఈ 3 క్రీడల్ని మాత్రము మనకి ఢిల్లీలో నిర్వహించారు, ఢిల్లీ రాష్ట్రంలో. బీహార్ రాష్ట్రంలో మిగిలిన స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేశారు అంటే 27 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఈ ఈవెంట్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈవెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే మే 4, 2025 నుంచి 15 మే 2025 వరకు, 4th మే నుంచి 15th మే 2025 వరకు జరిగింది. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు గజసింహ. గజసింహ అనే మస్కట్ పేరుతోటి ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇక ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ చూసుకుంటే మహారాష్ట్ర 158 మెడల్స్తో మొదటి స్థానంలో, హర్యానా 117 మెడల్స్తో రెండవ స్థానంలో, అలాగే రాజస్థాన్ 60 మెడల్స్ తోటి మూడో స్థానంలో ఉండడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కనుక మనం గమనిస్తే తెలంగాణ 12వ ప్లేస్లో 23 మెడల్స్తో, అలాగే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో 24 మెడల్స్తో ఉండడం జరిగింది. ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో క్వశ్చన్ ఓన్లీ ఈ ఒక్క ఏ రాష్ట్రంలో నిర్వహించారనే అడగొచ్చు. లేదు అంటే వీటిని బేస్ చేసుకుని, అంటే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా జరిగింది, లేదా ఢిల్లీ రాష్ట్రంలో ఏ క్రీడలు మనకి నిర్వహించారు, అలాగే మస్కట్ పేరేమిటి, సో ఏ తేదీ నుంచి ఎక్కడి నుంచి డేట్స్, అలాగే ఏ రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చింది, ఏ రాష్ట్రానికి రెండో స్థానం వచ్చింది, లేదా ఏ రాష్ట్రానికి మూడో స్థానం వచ్చింది, ఇలాంటివి అడగవచ్చు. లేదా ఎన్ని మెడల్స్ వచ్చినాయి అనేటువంటి కాన్సెప్ట్స్ మీద మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ఖచ్చితంగా దీని నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది స్పోర్ట్స్ మీద. సో ఖేలో ఇండియా యూత్ గేమ్సే కాదు, ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి, వాటి మీద రావచ్చు. ఒకవేళ దీని మీద అడిగే అవకాశం ఉంటే ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో గో టు నెక్స్ట్ క్వశ్చన్. ICC Women's Cricket World Cup 2025 jointly hosted by ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 పోటీలను ఏ దేశాలు నిర్వహిస్తున్నాయి? ఇది మనకి ప్రశ్న. ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సెప్టెంబర్లో జరగబోతోంది 2025 సంవత్సరంలో. సో 2 దేశాలు నిర్వహిస్తున్నాయి. ఆ 2 దేశాలు ఏంటంటే భారత్ మరియు
శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక. కాబట్టి ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గో టు ద థర్డ్ క్వశ్చన్. ద స్పోర్ట్స్ పర్సన్ అవార్డెడ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024 ఇన్ జనవరి 2025. క్రింద ఇచ్చిన క్రీడాకారుల్లో 2024వ సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే డి గుకేష్, హర్మాన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బాకర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్, పైవారు అందరూ. సో మనకి ఈసారి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4 క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ 4 క్రీడాకారులకి వారి యొక్క విభాగాల్లో చూపించినటువంటి ప్రతిభకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో డి గుకేష్ చెస్ లో, అలాగే హర్మాన్ ప్రీత్ సింగ్ మహిళల హాకీలో, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ లో, మను బాకర్ షూటింగ్ లో. సో వీటిల్లో వీళ్ళ ప్రతిభ కనబరిచిన ఆధారంగా వీళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి క్వశ్చన్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఈ రకంగా అడగొచ్చు, లేకపోతే ప్లేయర్స్ నేమ్స్ ఇచ్చి ఏ విభాగంలో వారికి వచ్చింది, ఏ స్పోర్ట్స్ లో వాళ్ళు ప్రతిభావంతులు అనేటువంటి విధంగా అడగొచ్చు. కాబట్టి ఈ అవార్డు అలాగే వాళ్ళు ఆడేటువంటి క్రీడను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో గో టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ తెలుగు ఫిలిం గాట్ ద అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఏవిజిసి? ఏవిజిసి మీన్స్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ ఇన్ 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఏ తెలుగు చిత్రానికి ఏవిజిసి కేటగిరీలో ఉత్తమ చిత్రముగా ఎంపికైంది? సో ఆప్షన్స్ చూస్తే హనుమాన్, భగవంత్ కేసరి, బేబీ, బలగం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి హనుమాన్. సో హనుమాన్ అనే సినిమాకి ఏవిజిసి కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ చలనచిత్రాల గురించి ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న మిగిలిన ఆప్షన్స్ లో ఉన్న ఆప్షన్స్ కూడా అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ హనుమాన్ సినిమాకి ఏవిజిసి కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ గా వచ్చింది. అలాగే బెస్ట్ స్టంట్ డైరెక్టర్ హనుమాన్ ఫిలింకే ఇంకొక అవార్డు కూడా వచ్చింది. అది ఏ కేటగిరీలో అంటే బెస్ట్ స్టంట్ డైరెక్టర్, నందు అండ్ పృథ్వీ ఇద్దరికి కలిపి వచ్చింది. అలాగే భగవంత్ కేసరి మూవీ ఈజ్ ద బెస్ట్ రీజనల్ తెలుగు ఫిలిం. సో రీజనల్ లాంగ్వేజెస్ లో తెలుగులో బెస్ట్ ఫిలిం గా భగవంత్ కేసరి వచ్చింది. అలాగే బేబీ సినిమా కనుక చూసుకుంటే బేబీ సినిమాకి 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ పివిఎన్ఎస్ రోహిత్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బలగం మూవీకి కూడా అవార్డు వచ్చింది ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెస్ట్ లిరిసిస్ట్. సో బెస్ట్ లిరిసిస్ట్ గా ఎవరికి వచ్చిందంటే కాసర్ల శ్యామ్ కి వచ్చింది. సో ఇలా ఈ తెలుగు ఫిలిమ్స్ కి సంబంధించిన ఈ 4 ఫిలిమ్స్ కి డిఫరెంట్ కేటగిరీస్ లో మనకైతే ఈ 71st నేషనల్ అవార్డ్స్ లో అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి మీద మనకి ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025? 2025 సంవత్సరంలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రము క్రింది వాటిలో ఏది అంటున్నాడు. సో మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఆప్షన్స్ లో బెస్ట్ ఫిల్మ్ ఏది అని. సో ఆత్మా పాంప్లెట్, 12th ఫెయిల్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, శ్యామ్ బహదూర్, నాల్ 2. సో ఈ 5 12th ఫెయిల్ అనేటువంటి చిత్రము ఉత్తమ చిత్రముగా ఎంపికైంది. సో దీన్ని ఇంకా కొంచెం డీప్ గా మనం చూస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవార్డు అయితే వచ్చింది. ఆత్మా పాంప్లెట్ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఫర్ డెబ్యూ ఫిలిం.
సో మరాఠీ చిత్రము. సో ఈ మరాఠీ చిత్రానికి గాను ఏ కేటగిరీలో వచ్చిందంటే బెస్ట్ డైరెక్టర్ డెబ్యూ ఫిలిం కేటగిరీలో ఈ ఈ చిత్రానికి అవార్డు అనేది వచ్చింది. అలాగే 12th ఫెయిల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు హిందీలో వచ్చింది, హిందీ లాంగ్వేజ్ లో. అలాగే రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, సో ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఫిలిం ఇన్ ద ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. ఏ లాంగ్వేజ్ లో అంటే హిందీ లాంగ్వేజ్ లో. ఇది కూడా బెస్ట్ ఫిల్మే, కాకపోతే బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. ఆల్సో సామ్ బహదూర్ కూడా హిందీ లాంగ్వేజ్ లోనే, అయితే ఇది బెస్ట్ ఫిల్మే. బెస్ట్ ఫిల్మ్ ఏ కేటగిరీలో? ఇన్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్. నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ కేటగిరీలో సామ్ బహదూర్ బెస్ట్ ఫిలిం. సో నాల్ 2 అనేది బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం, మరాఠీ లాంగ్వేజ్ లో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అన్నమాట. సో మనకి ఇచ్చినవన్నీ కూడా మొత్తం ఈ 5 కూడా బెస్ట్ ఫిలిమ్సే, బట్ ఈ బెస్ట్ ఫిలిమ్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీస్. ఆల్ ఓవర్ బెస్ట్ ఫిలిం ఏంటంటే అన్ని కేటగిరీస్ కలిపి 12th ఫెయిల్ అనేటువంటి చిత్రము హిందీ లాంగ్వేజ్ లో బెస్ట్ ఫిలిం గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ పద్మ విభూషణ్ అవార్డ్ 2025 ఇన్ మెడిసిన్ ఫీల్డ్? వైద్య రంగంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు ఎవరు? కింద 4 ఆప్షన్ ఇచ్చారు. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కుముదిని రజనీకాంత్ లాఖియా, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, శ్రీ జగదీష్ సింగ్ ఖేఖర్. సో ఇక్కడ మనకి వైద్య రంగంలో ఎవరికి వచ్చిందంటే శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. ఈయనకు మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది 2025 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం ఒకసారి చూస్తే మొత్తం 7 పద్మ విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది 2025 లో. అందులో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి మెడిసిన్ ఫీల్డ్ అండ్ హీ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్. అండ్ రిటైర్డ్ జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ ఖేహార్ పబ్లిక్ అఫైర్స్ లో ఇవ్వడం జరిగింది అండ్ హీఈస్ బిలాంగ్ టు చండీగఢ్ స్టేట్. శ్రీమతి కుముదిని రజనీకాంత్ లాఖియా ఆర్ట్ ఫీల్డ్ లో మనకి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఈమె గుజరాత్కి చెందిన వారు. అలాగే శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఈయన కూడా ఆర్ట్ కేటగిరీలో కర్ణాటకకు చెందినవారు. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, హీ బిలాంగ్స్ టు కేరళ. అలాగే ఒసామా సుజుకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, హీ బిలాంగ్స్ టు జపాన్ కంట్రీ. అలాగే శ్రీమతి శారదా సిన్హా ఆర్ట్ అండ్ షీ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్. సో ఇచ్చిన వాటిలో 7 మందిలో 3 వారు చనిపోయిన తర్వాత ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే జపాన్ దేశానికి చెందిన వ్యక్తి ఒసామా సుజుకి కూడా ఇన్ ద కేటగిరీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఈసారి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనకి క్వశ్చన్ డైరెక్ట్ గా ఇలా అడగొచ్చు, అంటే ఫీల్డ్ రిలేట్ చేస్తూ పర్సన్ అడగొచ్చు, లేకపోతే స్టేట్ రిలేట్ చేస్తూ లేదా కంట్రీ రిలేట్ చేస్తూ పర్సన్ అడగొచ్చు. కాబట్టి 7 మెంబర్స్ కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనకి కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట. నెక్స్ట్, పిఆర్ శ్రీజేష్ గాట్ పద్మ భూషణ్ అవార్డ్ 2025 ఇన్ విచ్ ఫీల్డ్? 2025లో పద్మభూషణ్ అవార్డులో పిఆర్ శ్రీజేష్ ఏ రంగంలో ఎంపిక అయ్యారు అని అడుగుతున్నారు. పిఆర్ శ్రీజేష్ అనే అతను హాకీ ప్లేయరు. సో హాకీ ప్లేయర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, కాబట్టి క్రీడా రంగంలో పిఆర్ శ్రీజేష్ కి పద్మభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. Next question, which scheme was introduced in the Union Budget 2025 to support farmers in 100 low productivity districts? ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ 2025లో తక్కువ ఉత్పత్తి సాధించిన 100 జిల్లాల రైతుల కోసం ప్రారంభించినటువంటి పథకం. సో మనకు బడ్జెట్ లో 2025లో 100 జిల్లాలను గుర్తించారు. ఏంటంటే లో ప్రొడక్టివిటీ సాధించినవి, తక్కువ ఉత్పత్తి సాధించినవి. సో ఆ 100 జిల్లాల్లో ఉన్నటువంటి రైతుల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన,
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే కిసాన్ క్రెడిట్స్ కార్డ్స్. సో ఇక్కడ బి, ఆప్షన్ బి, ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనేటువంటి పథకాన్ని రైతుల కోసం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ 2025 విల్ బి ఎక్స్టెండెడ్ టు. సో కిసాన్ క్రెడిట్స్ అనేవి ఇంతకుముందు ఫార్మర్స్కి ఇచ్చేవారు, అయితే 2025 సంవత్సరంలో వాటిని ఇంకా కొంతమందికి ఎక్స్టెండ్ చేశారు ఫర్దర్గా. సో ఇక్కడ ఎవరికి చేశారనేది అడుగుతున్నాడు. ఓన్లీ ఫార్మర్స్, లేదు ఇంతకుముందు ఫార్మర్స్కి ఉండేది, ఓన్లీ ట్రైబల్ ఫార్మర్స్ కాదు. సో ఫార్మర్స్, ఫిషర్మెన్ అండ్ డైరీ ఫార్మర్స్. సో ఫార్మర్స్తో పాటుగా ఈసారి ఫిషర్మెన్కి, డైరీ ఫార్మర్స్కి కూడా ఈ కిసాన్ క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ అనౌన్స్డ్ ఇన్ 2025 విల్ బూస్ట్ విచ్ సెక్టార్? రూరల్ ఎడ్యుకేషన్, ఎయిర్ రీజనల్ కనెక్టివిటీ, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్. సో ఉడాన్ అంటే మనకి ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించింది, కాబట్టి ఎయిర్ రీజనల్ కనెక్టివిటీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, ఒక నగరానికి ఇంకొక నగరం, దాదాపు అన్ని నగరాలకు ఈ ఎయిర్ కనెక్టివిటీని తీసుకురావాలి అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. సో అలా ఎయిర్ రీజనల్ కనెక్టివిటీ అంటే చిన్న చిన్న నగరాల మధ్య కూడా మనకి ఏరోప్లేన్ ఫెసిలిటీ ఉండేలాగా తీసుకురావడం ఈ మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ కంబైన్డ్ ప్రాఫిట్ పోస్టెడ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025? సో 2025 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చూపించినటువంటి కంబైన్డ్ టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడిగితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1.78 ట్రిలియన్స్. 1.78 ట్రిలియన్స్ రూపీస్ అనేది చూపించారు. సో కాబట్టి ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ బికేమ్ ద ఫస్ట్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా బ్యాంక్? మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా బ్యాంక్, దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఓపెన్ ఏ బ్రాంచ్ ఇన్ ఇండియాస్ గిఫ్ట్ సిటీ 2025. సో ఇండియాలో ఉన్న గిఫ్ట్ సిటీలో ఏ బ్రాంచ్ అంటే ఈ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాకు చెందినటువంటి ఏ బ్యాంకు మనకి మొట్టమొదటిగా ఇండియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిందంటే ఖతార్ నేషనల్ బ్యాంక్. ఖతార్ నేషనల్ బ్యాంక్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఖతార్ నేషనల్ బ్యాంక్ మనకి ఇండియా గిఫ్ట్ సిటీలో వాళ్ళ బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే 2025? సో మనకి ఇండిపెండెన్స్ డే 2025లో థీమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో నేషన్ ఫస్ట్, ప్రమోట్ కల్చర్ ఆఫ్ ఇండియా, వికసిత్ భారత్ 2047, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్. సో థీమ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద ఇయర్ 2025 ఈజ్ వికసిత్ భారత్ 2047. వికసిత్ భారత్ 2047 ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ అన్నమాట. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్: ఆషిమ్ కుమార్ ఘోష్, పి అశోక్ గజపతిరాజు, కవిందర్ గుప్తా, హర్యానా, లద్దక్, గోవా. సో దీన్ని బట్టి చూస్తే మనకి వీళ్ళు రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి గవర్నర్స్ అని తెలుస్తుంది. ఆ స్టేట్స్ కి రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి గవర్నర్స్, వాళ్ళని మనం మ్యాచ్ చేయాలి. సో ఆషిమ్ కుమార్ ఘోష్ హర్యానా గవర్నర్ కింద, అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ కింద, కవిందర్ గుప్తా లద్దాఖ్ గవర్నర్ కింద నియమించడం జరిగింది. సో కాబట్టి A1 ఉండాలి. A1 ఉన్న ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. A1 B2 C3 కాదు, A1 B3 C2. సో ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్, హూ రిసీవ్డ్ భారతరత్న ఇన్ 2025? 2025 సంవత్సరంలో కింద ఇచ్చిన వాళ్ళు ఎవరికి భారతరత్న అవార్డు వచ్చింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, తేజో కుమారి. సో వీరందరికీ కూడా భారతరత్న అవార్డు వచ్చింది. బట్
2025 సంవత్సరంలో అయితే తేజో కుమారి ఏ ఈవిడికి భారతరత్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.